కొంచెం బయట కూర్చోండి. అంకుల్ తీసుకెళ్ళండి. పిచ్చి పట్టింది సార్ వీడికి. వీడెందుకు చావాలి? తప్పు చేసింది తను పోయింది. అడిగితే ప్రెస్టేజీ అది ఇది అంటున్నాడు. తనే పరువు గురించి పట్టించుకోలేదు. తన కోసం వీడెందుకు బాధపడటం? నాట్ వర్త్ ఇట్. చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు సార్, కానీ నా వల్ల కావట్లేదు. అయిందేదో అయిపోయింది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం చాలా ఈజీ. బట్ థింగ్స్ విల్ గెట్ బెటర్. ఇక్కడేం చేస్తున్నాం? వైశాలి ఫ్యామిలీలో ఇప్పుడు తను లేదు. వాళ్ళ నాన్నకి ఇంట్లో బాలేదు, ఇప్పుడు బాలా. వీటన్నిటికీ రీజన్ ఏంటి? వైశాలి తన వైఫ్ కాబట్టి బాలా తట్టుకోలేకపోతున్నాడు. ఈ సెంటిమెంట్లు అంతే. పదా వెళ్దాం. లేదురా, తర్వాత వస్తాను. రిటైర్ అయ్యి ఎన్నాళ్ళని అక్కడే ఉండనురా. మా అమ్మాయి ఉండేది ఇక్కడే కదా. బోర్ కొట్టింది అనుకో, బయలుదేరి వచ్చేస్తాను. మంచి హైవే, హాయిగా డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు. బాడీని తరోగా ఎగ్జామిన్ చేసి చూసినప్పుడు గొడుగు మొనం వేగంగా గుచ్చుకున్న షాక్ లోనే అతనికి ఫస్ట్ టైం కార్డియాక్ అరెస్ట్ అయిందని తెలిసింది. గాయపడిన తీరును చూస్తుంటే ఎవరో ఇతన్ని బలంగా పొడిచినట్టున్నారు. ఆ తర్వాత అతనే డ్రైనేజ్ లోకి తోసేసి ఉండొచ్చు కూడా. సో మోర్ ఆర్ లెస్ ఇట్స్ ఎ మర్డర్. అపార్ట్మెంట్లోనే అందరు చావాలని లేదు. అపార్ట్మెంట్లో పర్టికులర్గా కొంతమంది చావాలి. అదే హంతకుడు మోటివ్. ఏమంటున్నావు? ప్రస్తుతానికి హంతకుడి పేరు మరణం అనుకుందాం, కానీ వాడి ఆయుధం H2O, వాటర్. అర్థం కాదు. వైశాలి సూసైడ్, కళ్యాణి యాక్సిడెంట్, కృష్ణమూర్తి మర్డర్. మోడ్ ఆఫ్ డెత్ ఏదైనా అవని, కాజ్ ఆఫ్ డెత్ వాళ్ళ ముగ్గురు చావడానికి ముఖ్యమైన కారణం ఈ నీరే. ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ఆల్ ద 3 కేసెస్. నీకు ఏదనిపిస్తే అది చెప్తున్నావు. అడిగితే మిగతా వాళ్ళలాగా ఇన్స్టింక్ట్ అని చెప్తావా? నాట్ అన్ ఇన్స్టింక్ట్ బట్ పర్ఫెక్ట్ సిండ్రోమ్ ఐ కుడ్ సే. ప్రతి విషయం జరిగే ముందు ఏదో ఒక విషయం నాకు చెప్తూనే ఉంది, కానీ అదేంటని అర్థం అవ్వట్లేదు. ఈ కేసులో ఇంకో యాంగిల్ కూడా ఉంది.
కృష్ణమూర్తి ఫ్లాట్. కృష్ణమూర్తి వైశాలి గురించి వచ్చిన స్టేట్మెంట్స్ బట్టి వైశాలి యాక్టివిటీస్ ఇక్కడి నుంచి నోట్ చేశారు కదా. అవును. E5, E6 అండ్ F6. ఇన్ని ఫ్లాట్స్, ఇన్ని బ్లాక్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్ లో పర్టికులర్ గా ఈ 3 ఫ్లాట్స్ లో వాళ్ళే వరుసగా చనిపోయారంటే అంతకుడు సారీ హత్యకి కారణమైన వ్యక్తి ఈ 3 ఫ్లాట్స్ లో ఏదో ఒక ఫ్లాట్ కి సంబంధించిన వాడే అయి ఉండాలి. E6 వైశాలి ఫ్లాట్ కి సంబంధించిన ఎవరంటే వైశాలి, బాలా ఫ్రెండ్ వికీ, వైశాలి ఫ్లాట్ కి ఫ్రీక్వెంట్ గా వచ్చేదే మిస్టర్ ఎక్స్. ఇందులో మనం స్ట్రైక్ అవుట్ చేయాల్సింది వైశాలి, బాలా. ఇక మిగిలింది వికీ అండ్ మిస్టర్ ఎక్స్. మూర్తి, విక్కీని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయి. వైశాలి చనిపోవడానికి 1 month ముందు నుంచి తను ఎవరికి కాల్ చేశాడో ఆ డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి నాకు చెప్పు. ముఖ్యంగా వైశాలి మొబైల్ కాల్ చేశాడని చెక్ చేయి. ఏది వదలుకో. ఓకే వాసు. ఎవ్రీ డెత్ హాస్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. ప్రతి చావుకి ఒక కారణం ఉంటుంది. వాసు, విక్కీ కాల్ లిస్ట్ చెక్ చేశాను. అతను ఎక్కువగా ఆఫీస్కి, ఇంటికి, బాల మొబైల్ నంబర్కి, తన ఆఫీస్ స్టాఫ్ హేమా నంబర్కి, వీళ్ళందరికీ కాల్ చేశాడే తప్ప మనం అనుమానిస్తున్నట్టుగా ఏమీ లేదు. అయితే మన నెక్స్ట్ ఫోకస్ మిస్టర్ ఎక్స్. వైశాలి చనిపోయేటప్పుడే తన చావుకి ఎవరు కారణం కాదని రాసి పెట్టి చనిపోయింది. అలాంటప్పుడు ఈ కేసుని ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. లైఫ్ లో మనం అనుకున్న ప్రతి విషయం జరగదు. కొన్ని విషయాలు క్షణాల్లో మారిపోతుంటాయి. ఆ యాంగిల్లోనే వైశాలి కేసును చూస్తున్నాను. ఇక్కడి నుంచి చూస్తే సర్కిల్స్ అన్ని ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టు అనిపిస్తుంది. అదే మనం దగ్గరికి వెళ్ళి చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు మిస్టేక్స్ దొరికితేనే ఒక క్లారిటీ వస్తుంది. హాయ్. సరే లోపలికి రా. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నిన్ను రావద్దని చెప్పానా? ఆ అక్క చనిపోయినప్పటి నుంచి పోలీసులు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. నిన్ను ఎంక్వైరీ చేస్తారని భయంగా ఉంది. భయపడడానికి ఏముంది? నేనేదో ఆవిని చంపినట్టు మాట్లాడుతున్నావు. నీకేం లేదు, నాకే ప్రాబ్లం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. హే, ఏంటి వచ్చినప్పటి నుంచి పోపో అంటున్నావు? నేనే యాక్సిడెంట్ అయి 3 నెలలు హాస్పిటల్లో ఉండి ఈ రోజే బెంగళూరు నుంచి వచ్చాను. నీకు ఫోన్ చేస్తే రీచ్ అవ్వట్లేదు. ఏంటి నంబర్ మార్చేసావా? సరే, ఇప్పుడు నీకేం కావాలి? వాటర్ ప్లీజ్. బండి బ్రేక్ డౌన్ అయింది. హైటెక్ సిటీకి వస్తావా? ఓ సాఫ్ట్వేరా? నో, హార్డ్వేర్. ఆ. వీటి పార్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాను. ఓ A to Z ఎక్స్పోర్ట్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో, సేఫ్టీ బెల్ట్ పెట్టుకోండి. ఓ హలో గర్ల్ ఫ్రెండా? యా
ఎలా కనిపెట్టావు ఫేస్ లో హెడ్ లైట్ వెలిగిపోతుంటే 2 రోజుల క్రితం మన టాక్సీకి ఓహో. మన గ్లామర్ తీసి లవ్ చేసింది చ- యా యా హలో ఆ? కార్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదండి. ఓకే కార్ ఆఫ్ చేసి మాట్లాడతాను నాకు హలో టైం లేదండి, టైం అవుతుంది. వీడి పార్ట్స్ ఎక్స్పోర్టింగ్. డోంట్ గెట్ యాంగ్రీ బ్రదర్ మీరు మాట్లాడుతుండండి, నేను డ్రైవింగ్ చేస్తా. మీరు ఈ Okay. సీట్లో కూర్చోండి. గుడ్ గై ఐ లవ్ యూ డ్రైవింగ్ వచ్చా హార్డ్వేర్ సార్, ఎక్స్పోర్టింగ్. Sure. షూర్. ఎస్ డార్లింగ్ అమ్మా హలో అన్న, భారతీయ వ్యాన్ అన్న, సూపర్ కండిషన్ అన్న. ఎంత ఇస్తావన్నా? 30,000 ఇస్తా ఇంకో 5 ఎక్స్ట్రా అయ్యన్నా. కష్టపడి కొట్టేశారన్నా. ప్రామిస్ అన్నా.